మనం చేసే పూజలన్నీ కూడా మన ఇంట్లో వాళ్ళు, భర్త, పిల్లలు అందరూ బాగుండాలని చేసుకుంటే, మార్గశిర గురువారాల్లో చేసిన పూజ మాత్రం పుట్టింటి వాళ్ళ కోసం చేస్తారట. సొంత తల్లి లేని ఒక అమ్మాయి నిత్యం గుడిలో పూజలు చేసుకుంటూ, గుడికి సేవ చేసుకుంటూ ఎప్పుడూ ఉండేదట. కొన్ని రోజులకు ఆమెకు పెళ్ళైపోయింది. పుట్టింట్లో ఉన్న ఆస్తులు, సిరులు, సంపదలు అన్నీ కూడా ఆమెతోనే వెళ్ళిపోయాయి. తన పుట్టిల్లు కటిక దరిద్రంలో ఉంటుంది. కానీ ఈ అమ్మాయి ఏం చేయాలో అర్థం కాక తమ్ముడు చూడడానికి వచ్చిన ప్రతిసారి కూడా చెప్పుల్లోనూ, చేతికర్రలోనూ, అలాగే గుమ్మడికాయలోనూ వజ్రాలు, వైడూర్యాలు, బంగారం అన్నీ కూడా పెట్టి పంపిస్తుందట. కానీ ఎప్పుడు కూడా మార్గమధ్యంలోనే ఆ తమ్ముడు పోగొట్టుకుని ఇంటికి వెళ్తాడట. పుట్టింటికి ఉన్న దరిద్రం మాత్రం అలానే ఉండిపోతుందట. అందువలన ఈ కన్నతల్లి లేని అమ్మాయి ఏం చేయాలో ఆలోచించి ఈ మార్గశిర గురువార వ్రతం పుట్టింట్లో చేయాలని అనుకుంటుందట.